సంక్రాంతి పండగ 3 రోజులుగా నిర్వహిస్తాము అన్నమాట వాస్తవం. అందులో మొదటి రోజు చేసేటటువంటి పండగకి భోగి అని పేరు. భోగి అన్న పేరు 2 కారణాల చేత అన్వయం. భోగి అంటే భోగం అనుభవించుట. పెద్ద పండగ ఏదుంటుందో దానికి ముందు రోజు వచ్చే పండగ ఏదుందో దాన్ని భోగి అని పిలుస్తారు. మకర సంక్రమణం పెద్ద పండగ అయితే దాని ముందు వచ్చేటటువంటి పండగ భోగి పండగ. విచిత్రం ఏంటంటే ఈ భోగి పండగకి తిథి లేదు. ఈ తిథి నాడు ఈ పండగ అని లేదు. కృష్ణాష్టమి, శ్రావణ బహుళాష్టమి, శ్రీరామనవమి, చైత్ర శుక్ల నవమి అట్లా ఉంటాయి కదా. కానీ భోగి పండగ దగ్గరికి వచ్చేటప్పటికి దీనికి తిథి లేదు. దక్షిణాయనం యొక్క చిట్ట చివరి రోజు ఏదో అదే భోగి. కారణం ఏమిటంటే ఈ హేమంత ఋతువులో పుష్యమాసం నడుస్తుంటుంది చాంద్రమానంలో. ఈ పుష్యమాసంలో విశేషమైనటువంటి పాడి పంట ఇంటికి వస్తాయి. ఆరుగాలం కష్టపడినటువంటి రైతు పండించినటువంటి ధాన్యం ఇంటికి చేరుతుంది. చేరిన కారణం చేత ఒక సంవత్సరం పాటు సంతోషంగా నా భార్యా బిడ్డలతో నేను గడపగలను అని రైతు ఆనందాన్ని పొందుతాడు. రైతు భరోసాని పొంది ఆనందాన్ని పొందితే అది లోకానికంతటికీ శ్రేయోదాయకం. అన్నిటికన్నా ముందు అన్నం నీళ్లు దొరకాలి కదా. అవి దొరకకపోతే ధర్మం అన్న మాట ఎక్కడుంది? ఆకలితోటి దాహంతో ఉన్న ప్రజలు ధర్మానుష్ఠానం చేయడానికి సిద్ధపడరు. అందుకే భోగి పండగ ప్రధానం. అయితే ఈ భోగి పండగకి ప్రాతిపదిక ఎక్కడ అంటే ఉగాది నాడు. ఉగాది నాడు చేదు పచ్చడి తింటారు. భోగి పండగ నాడు పరమాన్నం తింటారు. ఎందుకని? నువ్వు అసలు జీవితంలో కష్టపడడం నేర్చుకోవాలి. నువ్వు కష్టపడితే పరమాన్నం తినడానికి అర్హత పొందుతావు. అంతేగాని నువ్వు అసలు కష్టపడకుండా కేవలంగా ఒక చోట కూర్చుని అన్నీ నాకు అమరాలి అని కోరకూడదు. కష్టపడడం ఎప్పుడూ చేదే, అదేమంత తేలిగ్గా ఉండదు. అందుకే చేదుతో ప్రారంభం చేసి మధుర పదార్థంతో పూజ చేస్తారు. అందుకని భోగి బాహ్యంలో అందరికీ కావలసినటువంటి అన్న సమృద్ధిని ఇచ్చేటటువంటి పండగ. రైతులకి ధాన్యం ఇంటికి వస్తుంది. రెండో గొప్ప విషయం ఏంటంటే దక్షిణాయన పుణ్యకాలానికి చిట్ట చివరి రోజు కదా భోగి. దక్షిణాయనం అంతా ఉపాసన కాలం. అది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటుంది అని చెప్పినప్పటికీ, దేవతలకు రాత్రి కాలము అని చెప్పబడినప్పటికీ, నిజానికి ఉపాసన చేయవలసినటువంటి సమయం అంతా దక్షిణాయనంలోనే నడుస్తుంది. ఎందుకని అంటే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన లగాయతు ఈ దక్షిణాయనం. అంటే ఆషాఢ మాసం నుంచి. ఆషాఢ మాసం ప్రారంభం. శ్రీ గురుభ్యో నమః. గురు పౌర్ణమితో ప్రారంభం చేసి నిర్విఘ్నంగా కార్యక్రమాలు సాగాలని భాద్రపద మాసం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి విఘ్నేశ్వర పూజ, మధ్యలో శ్రావణ మాసంలో దుర్గుణములు పోయి సద్గుణములు కలగాలని శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించడం, ఇవన్నీ నడుస్తాయి. అట్లాగే శారదా నవరాత్రులు, కార్తీక మాసంలో చేసేటటువంటి దీపారాధన, ఇవన్నీ నడుస్తాయి. అయితే ఈ చేసినటువంటి ఉపాసనకి సిద్ధి ఏమిటి అంటే భగవంతుడు ఎరుకలోకి రావాలి, అనుభవంలోకి రావాలి. భగవంతుడు అనుభవంలోకి వచ్చిన స్థితి ఏదుందో అదే పరమానంద స్థితి. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి శాస్త్రం. ఎవడు బ్రహ్మమును తెలుసుకున్నాడో వాడే బ్రహ్మమవుతున్నాడు. బ్రహ్మమును తెలుసుకోవడానికి శాస్త్రం చెప్పినట్టుగా కర్తవ్యం నిర్వర్తించాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితౌ. శాస్త్రమును ప్రమాణంగా చేసుకుని భక్తితో కర్మాచరణము చేస్తే ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి జ్ఞానము వలన ఈశ్వర సంబంధమైనటువంటి ఆనందము కలుగుతుంది. అది భోగి. భోగం అనుభవించాడు. ఏ భోగము? బాహ్యమునందు ధాన్యము, ధనము, పాడి పంట అన్ని. ఆంతరమునందు దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసనకు సిద్ధి. అందుకనది భోగి పండగ. ఈ భోగి పండగ నాడు జరిగేటటువంటి ప్రధానమైన విశేషం ఏమిటి అంటే భోగి మంట అని ఒకటి వేస్తాం తెల్లవారుజామున. నిజానికి భోగి మంట వేసిన తరువాత స్నానం చేస్తారు. ఈ భోగి మంట దేని కొరకు ఉద్దేశింపబడింది అంటే అక్కరలేనివి దాచుకునే లక్షణం పోవాలి.
అందుకని అందులో అక్కరలేని వస్తువులు ఇంట్లో ఏ ఉన్నాయో అన్నీ మంటల్లోకి విసిరేస్తారు. అంటే నీ యందు ఒక పరిణతి కలగాలి. ఎప్పుడూ కేవలం భోగ సంబంధమైనటువంటి కోరికలను మాత్రమే పొంది ఉండడం కాదు. అది మంచిదే, అవసరాలు రాకుండా ఎలా ఉంటారు? చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు. ఆస్తి కలిగిన వాడు ఆయన్నే ఆశ్రయిస్తాడు. కానీ ఒక స్థితిలో జ్ఞానమును అపేక్షించాలి, వైరాగ్యమును పొందాలి. దానికి గుర్తు కామమును కాల్చేస్తున్నాం అని చెప్పడానికి భోగి మంట వేస్తారు. భోగి మంట వేసుకున్న తర్వాత తలస్నానం చేస్తారు, పుట్టికి తైలమర్దనం చేసుకుంటారు. ఎందుకని అంటే తైలీ గంగా జలీ లక్ష్మి అని ఆ నూనె యందు లక్ష్మీదేవి, నీటి యందు గంగాదేవి ఉంటారు పరమ పవిత్రమైనటువంటి రోజుల్లో. ఆ కారణం చేత గంగా స్నాన ఫలితం అరిష్ట పరిహారం. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీర్నాశయాం యహం అభూతిమసవృద్ధించ సర్వాన్ నిర్నుగమే గృహాత్. నా ఇంట ఆకలి వేయాలి, ఆకలి వేస్తే అన్నం ఉండాలి. నా ఇంట్లో దాహం వేయాలి, దాహం వేస్తే నీళ్లు దొరకాలి. అంతేకాదు, ఎంతమందికి ఎన్ని ఉపకారాలు చేయవలసి వచ్చినా చెయ్యడానికి కావలసినటువంటి సమర్థత ఉండాలి. అది పరిపూర్ణంగా ఉండాలి. ఇది చివరికి పూర్ణత్వానికి, జ్ఞానమునకు కారణం కావాలి. ఇది భోగి పండగ. దాని కొరకు భోగి మంటలు వేయడం, ఒంటికి నూనె అలదుకోవడం, తలస్నానం చేయడం, పెద్దలకు నమస్కరించడం, వారి ఆశీర్వచనం తీసుకోవడం. అన్నిటికన్నా ఎవరు అధికులు అంటే తల్లిదండ్రులే. మాతృదేవో భవ, సాక్షాత్తుగా వేదమే చెప్పింది. అమ్మ పరదేవత అయ్యున్నది కాదు, పరదేవతయే అమ్మ. పరదేవత అమ్మ అభేదం, ఇద్దరు ఒకటే. తండ్రి సాక్షాత్ శంకరుడు. వాళ్ళ ఆశీర్వచనాన్ని తీసుకోవాలి. తీసుకుని ఏదైనా మంచి పుణ్యకార్యాన్ని చేస్తూ చక్కగా భోగి పండగ కాబట్టి మధుర పదార్థాలు మొదలైనవి ఇష్టమైన పదార్థాలు వండుకొని భగవంతుడికి నివేదన చేసి ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తారు. ఇది మొదటి రోజు జరిగేటటువంటి భోగి పండగ యొక్క విశేషం. ఉదయం జరిగేటటువంటి కార్యక్రమం. సాయంకాలం వేళ పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. భోగి పళ్ళు అంటే చిల్లర పైసలు, చిరుకు ముక్కలు, బంతి పువ్వులు, ఇటువంటివన్నీ కలుపుతారు. కలిపి పిల్లలకి దేదుడిచి పిల్లల యొక్క తల నుంచి పోసేస్తారు కిందకి. రేగు పండు ప్రధానం. దీన్ని భోగి పళ్ళు అని పిలుస్తారు. దాని తాత్పర్యం ఏమిటంటే, ఏమో ఏ జన్మలో ఏ కర్మ చేసి ఇప్పుడు ఈ శరీరంతో వచ్చాడు, వాడు దుఃఖాన్ని పొందితే మనకి దుఃఖం, వాడు మన దుఃఖానికి కారణం కాకూడదు. వాడు ముందు పుట్టిన వాళ్ళ అభ్యున్నతికి కారణం కావాలి, కానీ వాడి వలన వంశం పాడైతే ఎలా? అందుకని వాడికి అటువంటి పీడ, అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మల అనుభవంలోకి వచ్చినటువంటి కారణం చేత బుద్ధి వైక్లభ్యమును చెంది వెళ్ళవలసిన సన్మార్గము నుండి చ్యుతి పొందకుండా ఉండడానికి, అటువంటి పీడ పోవడానికి ఈ రేగుపళ్ళు, చిల్లర పైసలు, చెరుకు ముక్కలు, ఇవన్నీ బంతి పువ్వులు పిల్లల చుట్టూ తిప్పి వదిలిపెట్టేస్తారు. అది భోగి పళ్ళు అని పేరు. అంటే చాలా సంతోషంగా, ప్రహృష్టంగా చిన్న చిన్న పనుల ద్వారా పిల్లలకి రక్ష కల్పించేటటువంటి విధానం మన సంప్రదాయంలో ఉండడం గొప్పదనం. ఇది మంత్రం ఉందా? ఏం మంత్రం లేదు. కానీ ఆ ప్రేమతో చేసిన పని ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. భక్తి అంటే ప్రేమే కదమ్మా. భగవద్భక్తి అంటే భగవంతుని యందు ఉన్న ప్రేమ. దేశభక్తి అంటే దేశం మీద ఉన్న ప్రేమ. గురుభక్తి అంటే గురువు గారి మీద ఉన్న ప్రేమ కదా. కాబట్టి ఆ ప్రేమతో చేసింది ఏదో అది ఫలిస్తుంది. కాబట్టి ఆ రోజున చక్కగా పేరంటం చేసి పిలిచి ఎవరి శక్తి కొలది వాళ్ళు అందరికీ వాయినాలు ఇస్తారు. ఇది భోగి పళ్ళ యొక్క విశేషం. ఇప్పుడు గొబ్బిళ్ళు అనేటటువంటివి ఆవు పేడతో తయారు చేస్తారు. అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారితో మాట్లాడుతూ గోవులు లక్ష్మీదేవితో చెప్పినటువంటి మాట ఒకటి చెప్పారు. అందులో ఆయన అన్నారు, మామూత్ర పురీషంబులు భామ వేదంబులిరుగు భావనములు కావున ఆ మేలుగు వస్తువులందు ప్రీతిధామములై నీ ఉండుము ఇంపు తలపనమాకులు అన్నాయి.
అంటే గోవులు ఏం కోరుకున్నాయంటే లక్ష్మీదేవిని ముందు స్థానం ఇవ్వడానికి అంగీకరించకపోయినా, ఓ లక్ష్మి 84 లక్షల జీవరాశులలో మూత్రపురీషములు సుగంధభరితమైనటువంటి ప్రాణి లేదు, అన్ని దూష్యములే. కానీ మా మూత్రపురీషంబులు భామ వేదంబులిరుగు పరమ పావనములు. వేదాలకి తెలుసు మా మూత్రపురీషాలు చాలా పవిత్రం, అందుకని నువ్వేం చేస్తావంటే పరమ ప్రీతితో వాటిలో నివసించు. ఇప్పుడు లక్ష్మీదేవి నిత్య నివాసం చేసేది ఎక్కడ అంటే గోశాలలో. పైగా ఆవుకి ఈ గొబ్బెమ్మలకి పూజ ఉంది. అసలు చెప్పిన విషయాలు వదిలేసి మన సొంత బుద్ధితో దానికి పూజ లేదు దీనికి పూజ లేదు అంటే ఎట్లా? ఉంది. ఎందుకనంటే భీష్మాచార్యుల వారే సంస్కృత భారతంలో ఒక మాట అంటారు, ఈ గోవు ఉందే తస్మై పూజ్యాన సంశయః, ఇది సర్వకాలముల యందు పూజనీయురాలు, అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదు, కాబట్టి గోవును పూజించవలెను. మూత్రపురీషముల యందు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ పేడ తీసి గొబ్బిళ్ళుగా పెట్టి సర్వసాధారణంగా పూజలో వాడినటువంటి బంతి పువ్వు తెచ్చి ఆ గొబ్బెమ్మకి గుచ్చి, గొబ్బెమ్మ అంటే గుర్తుపెట్టుకోవాలి గోపెమ్మ అని. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే సంతోషంగా ఆడుతూ పాడుతూ పూజ నిర్వర్తిస్తారు. ప్రదక్షిణం కన్నా గొప్పదే ఉంది. అందుకని ప్రదక్షిణంగా తిరుగుతూ విత్తు విత్తు విత్యారంట, ఏం విత్తు విత్యారంట, రాజు గారి తోటలో నా జామ విత్తు విత్యారంట, అవునాట అక్కల్లారా చంద్రగిరి భామల్లారా గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో. అలా సృష్టి పరిణామక్రమం విత్తనం దగ్గర నుంచి పండు వరకు ఎలా వెళుతుంది, ఆ పండడం గొప్ప అన్నదాన్ని అంత అందంగా ఆటలోనే జ్ఞానబోధ ఉండేటట్టుగా పాట పాడిస్తూ గొబ్బెమ్మలకి ప్రదక్షిణం చేయించి, ఈ ప్రదక్షిణం అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టి వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టి పిల్లలకి వృద్ధి కలగాలి అని అపేక్షిస్తారు. అందుకని పిల్లలకి జ్ఞానం కలగాలన్నా, పిల్లలకి బలం కలగాలన్నా పులగం చాలా ప్రధానం. లలితా సహస్రనామ స్తోత్రంలోనే ఆ విషయం ఉంది. పులగం తింటే పుష్టి, పైగా పులగం తిన్న కారణం చేత అది ప్రసాదమైనప్పుడు భగవతి యొక్క అనుగ్రహం చేత విద్యావృద్ధి కలుగుతుంది. అంటే ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలి, ఆడపిల్లలు బలంగా ఉండాలి, లేకపోతే అసలు ఇంటికి శాంతి లేదు. అందుకని ముందు వాళ్ళ గురించి ఆలోచించింది శాస్త్రం. అందుకని పులగం నైవేద్యం పెట్టి వాళ్ళకి పెడతారు. ఆ పిల్లలందరికీ, వచ్చిన పిల్లలందరికీ పులగం పెడతారు. వీళ్ళు వాళ్ళు అని కాదు, ఆ సమయానికి ఎవరు వస్తే అందరి పిల్లలతోటి ఆడిస్తారు. దాని వలన ఏమవుతుంది అంటే ఉత్తరోత్తర కాలముల యందు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ విశేషం చేత ఈమెయే లక్ష్మి అవుతుంది. మరి కన్యాదానం చేసేటప్పుడు ఈమెను లక్ష్మిగా భావన చేసి కదూ పద్మంలో పట్టుకొస్తున్నారు మేనమామలు. నారాయణమూర్తిగా అల్లుడిని చూసి కదూ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు. ఈమె లక్ష్మిగానే ఉండి ఆయన అభివృద్ధికి కారణమవుతారు. అంత గొప్ప దాంపత్యం అవుతారు. అనుగమించిన కారణం చేత గుండెల్లో పెట్టుకున్నాడు. అంత గొప్ప దాంపత్య సిద్ధి. దంపతులిద్దరూ ఐకమత్యంగా ఉంటే ఇంకా అంతకన్నా సంతోషం లోకంలో ఏముంటుంది? అదే నిజానికి గొప్ప మనశ్శాంతి. వీరిని విన్నున్న దాంపత్యంలో ఐకమత్యత లేకపోతే అది ఏ విధమైన ప్రశాంతతకి కారణమవుతుంది? కాబట్టి గొబ్బెమ్మలు పెట్టడం అనే దాని వెనక అంత పెద్ద తాత్పర్యం ఉంది. కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. ఏమిటండి గొబ్బెమ్మ ఏమిటండి అలా చేస్తుందా అండి అంటే, నువ్వు తిన్న అన్నం జీర్ణమైన తర్వాత శక్తి అవట్లా, నువ్వు దాగిన నీళ్లు ప్రాణం అవట్లా, నువ్వు చదువుకున్న చదువు నువ్వైపోవట్లా, అన్ని అనుభవంలోనే ఉండాలా. చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో పెట్టిన వాళ్ళు ఎంత ఉన్నతిలో ఉన్నారు. అంతేగాని సదాచారాన్ని విమర్శించి పాడు చేయడం మంచి పద్ధతి. అది వాళ్ళకి ఎంతో సంతోషకరమైన విషయం. పిల్లలకి దాన్ని ఎందుకు దూరం చేయాలి? కాబట్టి అది గొబ్బెమ్మలకు సంబంధించిన విశేషం.